ధరణి పోర్టల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ టీఎస్టీఎస్కే అప్పగించింది ప్రభుత్వం. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలోనే కనుసన్నల్లో నడిచింది. ఇదే అదునుగా వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా అయినట్టు గుర్తించింది ప్రస్తుత ప్రభుత్వం. పోర్టల్లో జరిపిన తతంగమంతా సీక్రెట్ గా నడిచింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్లో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్ ను గత బీఆర్ఎస్ సర్కార్ 3 ఏళ్లకు పైగా ఐటీ డిపార్ట్మెంట్ కనుసన్నల్లోనే కొనసాగించింది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ల్యాండ్స్, దేవాదాయ భూములు ఇట్లా దేనిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అంతా ఐటీ డిపార్ట్మెంట్ చెప్పు చేతల్లోనే ఉండేది. ఆ డిపార్ట్మెంట్ చేసిందే శాసనం, ఆడిందే ఆటగా సాగేది. అసలు గ్రామ స్థాయిలో భూముల సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిష్కరించాలి, ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కనీసం కొందరు కలెక్టర్లకు కూడా తెలిసేది కాదు. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారులోని కొంతమంది పెద్దలు తమ అనుచరుల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు కొత్త గవర్నమెంట్ ప్రాథమికంగా గుర్తించింది. కాళేశ్వరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల పరిస్థితి లెక్కనే ధరణి భాగోతాన్ని కూడా త్వరలోనే బయట పెట్టేందుకు రెడీ అవుతుంది. ధరణి దందాలో ఉన్న వాళ్ళెవరు, బాధితుల పరిస్థితి ఏంటి, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి, వాటి విలువ ఎంత అనేది వెల్లడించనుంది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నివేదికలేమీ లేకుండా ధరణి పోర్టల్ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో నడిపించడం వెనుక ఉన్న కథ ఏంటనే దానిపై కొన్ని రోజులుగా పూర్తి వివరాలను సేకరిస్తోంది ప్రభుత్వం. ధరణిని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ధరణి ప్రాజెక్టు డైరెక్టర్ గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. 2020 సెప్టెంబర్ 18న అప్పటి సిఎస్ సిసిఎల్ఏ జీవో ఇచ్చారు. అయితే ఈ జీవో విషయం బయటకు రానివ్వలేదు. అప్పటికే బీఆర్ఓల వ్యవస్థను తొలగించడంతో తహసీల్దారులు, ఆర్డీఓలకు ధరణిలో ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. దీంతో ధరణి వ్యవస్థ పూర్తిగా ఐటీ శాఖ కనుసన్నల్లోకి వెళ్లింది. ధరణిలో ఏం జరుగుతుందనే విషయం కూడా అప్పుడు కలెక్టర్లకు, క్షేత్రస్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల బాధ్యతలు చూసే తహసీల్దారులకు కూడా అర్థమయ్యేది కాదు. ధరణి ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్న టీఎస్టీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావును సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే బదిలీ చేశారు. సాధారణంగా ఏదైనా డిపార్ట్మెంట్ లో కొత్త సాఫ్ట్వేర్, యాప్ ను అందుబాటులోకి తెస్తే అందులో టెక్నికల్ వ్యవహారాలు, సైట్ ప్రాబ్లమ్స్, కొత్త అప్డేట్స్ వంటి సమయాల్లో మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటారు. కానీ ధరణి పోర్టల్ విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా జరిగింది. అంతకు ముందున్న ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు సంబంధించి ఐటీ శాఖ పరిధిలోని టీఎస్టీఎస్ కేవలం వెండర్ పేమెంట్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, బ్యాండ్విడ్త్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ వంటి టెక్నికల్ ఇష్యూస్ లు చూసింది. వీటికి సంబంధించి కూడా రోజువారీగా సీఎంఆర్ఓతో సంప్రదించి సిసిఎల్ఏలో రిపోర్ట్ చేసేవారు. అయితే ఐఎల్ఆర్ఎంఎస్ సైట్ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచే దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని టీఎస్టీఎస్ కు అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు, చేర్పులు అన్ని టీఎస్టీఎస్ పరిధిలోనే సాగేవి. టీఎస్టీఎస్ బాధ్యతల్లో ఉన్న వాళ్లకు ధరణి ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలను గత బీఆర్ఎస్ సర్కార్ అప్పగించడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కొత్త ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. సిసిఎల్ఏలోని ఐఏఎస్లకు అందించాల్సిన ధరణి రిపోర్టులను నేరుగా ఆ ప్రాజెక్టు డైరెక్టర్కే హెచ్ఓడీలు అందించేలా అప్పటి సర్కార్ జీవో తెచ్చింది. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు కొత్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధరణి ప్రాజెక్టు డైరెక్టర్ టీఎస్టీఎస్ నుంచే ఉండడం, ధరణి సర్వర్, సాఫ్ట్వేర్ కు సంబంధించినవన్నీ టీఎస్టీఎస్ చూడడంతో గత ప్రభుత్వంలో కొందరు ఈజీగా డిజిటల్ రికార్డుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నట్లు తేలింది. ఇట్లా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాల గవర్నమెంట్, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములతో పాటు అసైన్, వివాదాస్పద ల్యాండ్స్ ను కూడా కాజేశారని కొత్త ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీఎస్టీఎస్ తో సెట్ చేయించుకున్నారని నిర్ధారణకు వచ్చింది.